హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ మరియు వార్తలు నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి గురించి తెలుసుకునే ముందట ఈరోజు హెడ్లైన్స్ కొన్ని చూద్దాం. ఏంటంటే నాసా యొక్క పేరు మార్చబోతున్నట్టుగా అమెరికా సంబంధించి ఒక కీలకమైన ప్రకటన జరిగింది. మరియు దాంతోపాటు ఇటీవల వార్తలు నిలిచిన స్పార్క్ అని, మరి ఇటీవల అంతర్జాతీయ మాదక ద్రవ్యాలకు సంబంధించి ఒక వ్యతిరేక దినం మనం జరుపుకున్నాము. దానికి సంబంధించి భారత ప్రభుత్వము ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతుంది, అవగాహన సదస్సు. అది ఏ పేరుతో అంటారో. మరియు ఎంఎస్ఎంఈల పైన భారత ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. ఎంఎస్ఎంఈల యొక్క విస్తృతిని పెంచడానికి భారతదేశంలో అదేంటి, మరియు ప్రతి ఒక్కరు కూడా 5 మొక్కలు నాటాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకురాబోతోంది, అదేంటి. ఇలాంటి అంశాలన్నీ కూడా ఒకటొకటి మనం తెలుసుకుందాము. సో ముఖ్యంగా ఈరోజు వార్తలు నిలిచిన ఒక వ్యక్తి జూన్ 28వ తేదీన భారతదేశ చరిత్రలోనే, మన తెలుగువాడు కానీ భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి, అపర మేధావి. ఎన్ని బిరుదులు ఇచ్చినా, ఎన్ని మాటలన్నా తక్కువనే. సో ఒక మేధావి మన తెలుగువాడు అయినందుకు చాలా మంది కూడా గర్విస్తారు. సో ఈరోజు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా చాలా వరకు తన ఖ్యాతి అనేది రోజు ఉంది. సో పివి నరసింహారావు. సో పివి నరసింహారావు గారు మాజీ ప్రధానమంత్రి, మనందరికీ తెలుసు పివి నరసింహారావు. సో తన యొక్క జయంతి శత జయంతి ఉత్సవాలను ప్రారంభిస్తున్నట్టుగా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. సో దీని సందర్భంగా ఏమన్నారంటే, పివి నరసింహారావు గారికి సంబంధించి భారత ప్రభుత్వం గుర్తించి చొరవ తీసుకొని మరి భారతరత్న ఇవ్వాలి అని చెప్పేసి క్రితం వారం రోజుల నుండి కూడా మనం చూస్తున్నాం. భారతరత్నకి పివి నరసింహారావు గారు ఖచ్చితంగా అర్హులు, తనకి ఇవ్వండి, అవసరమైతే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మరి కేంద్ర ప్రభుత్వం స్వయంగా వెళ్ళి కలుస్తానని చెప్పేసి ఇటీవల కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. అంతటి గొప్ప వ్యక్తి. సో ఈ రోజు పివి నరసింహారావు గారికి సంబంధించి 99th బర్త్డే సెలబ్రేషన్స్, శత జయంతి ఉత్సవాలు, సంవత్సరం పొడుగునా కూడా ఈ ఉత్సవాలు జరగాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాదాపు 51 దేశాల్లో పివి నరసింహారావుకు సంబంధించి ఉత్సవాలను జరపాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. సో పివి నరసింహారావు గారు మనకు తెలుసు, తెలుగువాడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జన్మించారు, వంగర అనే గ్రామంలో. సో తన గురించి ఎన్ని విషయాలు చెప్పినా కూడా అసలు పివి నరసింహారావు గురించి ఒక లెసన్ కంప్లీట్ ఒక 1 to 2 hours మాట్లాడుకోవాలి. చరిత్రలో తను ఉంటాడు, నిజాం కాలంలో ఉంటాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు. సో ఇలాంటి గొప్ప వ్యక్తి నిజాం కాలంలో వందే మాతర ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినప్పుడు మొదలు పెడితే తను చనిపోయే వరకు కూడా ఎక్కడ చూసినా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నవాడు. అందులోనూ మన తెలుగువాడు. సో తెలుగువాడు, అందులోనూ మొట్టమొదటి తెలుగువాడు, నన్ను అడిగితే ఏకైక తెలుగువాడు, ఇప్పటి వరకు ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన వాడు. అందులోనూ దక్షిణ భారతదేశం నుండి ఫస్ట్ పర్సన్ పిఎం క్యాండిడేట్ ఉండడం. అందులోనూ మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు నడిపించాడు. మైనారిటీ ప్రభుత్వం అంటే ఏంటంటే, ఈరోజు ఎగ్జాంపుల్ చూడండి, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్రంలో సంపూర్ణ బలం ఉంది. సంపూర్ణ బలం అంటే స్వతహాగా ఒక పార్టీకి దాదాపు ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బలం ఉండడం. సో లోక్సభలో 543లో సగం కంటే ఎక్కువ స్థానాలు ఏదైతే ఉంటుందో ఒక పార్టీ కానీ కూటమి కానీ ఏర్పరిచి ప్రభుత్వం రన్ చేస్తుంది, మనందరికీ తెలుసు. సో అలా ఏక పార్టీ పరిపాలన ఉంది ఈ రోజున. కానీ పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఒక పార్టీకి మెజార్టీ అని లేదు, కూటమి ప్రభుత్వం నడిపాడు, అందులోనూ మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపాడు. తన సొంత పార్టీకి తక్కువ స్థానాలతో మిగతా పార్టీలు అందరూ కూడా కలుపుకొని 5 సంవత్సరాల పాటు అద్భుతంగా పరిపాలన చేశాడు. అందులోనూ కూడా చాలా ఇంపార్టెంట్, భారతదేశ చరిత్రను, భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఒక ఆర్థికవేత్త. చూడండి, మనకు ఎల్పిజి పాలసీస్ అంటారు. 1991 భారతదేశం మొత్తం కూడా దివాలా తీసిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో భారతదేశానికి ఒక దిశానిర్దేశం తీసుకురావడానికి ఎల్పిజి పాలసీ తీసుకున్నాడు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ. అప్పటి వరకు ఉన్న ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా మార్చి భారతదేశంలో ఈ రోజు మనకంటూ ఒక గుర్తింపు రావడానికి, ప్రపంచ దేశాలు భారతదేశానికి చూడడానికి ఒక పునాదిని వేశాడు. సో ఎల్పిజి పాలసీస్లో అప్పుడు ప్రధానమంత్రిగా పివి నరసింహారావు ఉన్నారు. మరి ఈరోజు చూడండి, మనం ప్రతిసారి కూడా నేర్చుకుంటాం స్థానిక స్వపరిపాలన, గ్రామ పంచాయతీలు, గ్రామ పంచాయతీలకు సంపూర్ణ అధికారాలు ఉండాలని. అలాంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి సంపూర్ణ అధికారులు ఇవ్వడానికి, స్వరాజ్య పాలన ఏదైతే ఉంటుందో గ్రామ పంచాయతీలో స్వతంత్ర పాలనను ఇవ్వడానికి పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చాడు. పంచాయతీరాజ్ అమెండ్మెంట్ 73వ 74వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చాడు.
ఈరోజు చూడండి, గ్రామ పరిపాలనలు, సర్పంచ్ వ్యవస్థ కానివ్వండి, ఏ గ్రామానికి ఆ గ్రామం పరిపాలించుకునే దశలో ఉంది అంటే కారణం పివి నరసింహారావు గారు. సో అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆర్థికవేత్త, పరిపాలన దక్షకుడు మరియు ఒక గొప్ప కవి. మనకు తెలుగులో అద్భుతమైన ఒక నవల ఉంటుంది మనకేంటి, విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన 1000 పడగలు. 1000 పడగలను హిందీలోకి ట్రాన్స్లేట్ చేశాడు సహస్రపన్ అనే పేరుతో. సహస్రపన్ 1000 పడగలు తెలుగులో ఎవరు రాశారు, దాన్ని హిందీలోకి ఎవరు అనువదించారు అంటారు. సహస్రపన్ పేరుతో పివి నరసింహారావు గారు ట్రాన్స్లేట్ చేశారు. ట్రాన్స్లేషన్ పవర్ పివి నరసింహారావుకున్న గొప్ప బలం. దాదాపు భారతదేశంలో 14 భాషలను మాట్లాడతాడు. 14 భాషలను మాట్లాడతాడు. సో పివి నరసింహారావు గారు. సో అలాంటి పివి నరసింహారావును స్మరించుకుంటూ ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలు సంవత్సరం పొడవునా కూడా ఖచ్చితంగా జరగాలి అని చెప్పేసి పివి నరసింహారావు గారికి సంబంధించి పివి మన టీవీ, పివి మన టీవీ, తెలంగాణ టీవీ, మన టీవీ అని చెప్పేసి పివి మన టీవీ అనే పేరుతో కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. సో పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని చెప్పేసి ప్రాంతాలకు అతీతంగా తెలుగువాడు, ముఖ్యంగా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రధానమంత్రి. అందులోనూ తెలంగాణ ప్రాంతానికి గుర్తింపు ఎలా ఉంది అంటే 1971 టైంలో వాస్తవానికి తెలంగాణ ప్రాంతం నుండి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. తెలంగాణ ప్రాంతం మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఎవరు అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. మొట్టమొదటి వాడు తెలంగాణ ప్రాంతం వాడు ఆంధ్రప్రదేశ్, కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పదవిని స్వీకరించాడు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యాడు. సో ఇంతటి గొప్పవాడు. అండ్ జయ ఆంధ్ర ఉద్యమాలు కానివ్వండి, పివి నరసింహారావుకు సంబంధించి తను రాసిన కావ్యాలు కానివ్వండి, తను చేసిన కార్యక్రమాలు కానివ్వండి, ఏ భాషలపైన పట్టుంది, విద్యా వ్యవస్థపై పివి ప్రభావం ఎలా ఉంది, గురుకుల విద్యా పాఠశాలలు కానివ్వండి, విద్యా వ్యవస్థను విస్తృతపరచడంలో పివి నరసింహారావు తనకంటూ గుర్తింపునిచ్చాడు. అలాంటి మాజీ ప్రధానమంత్రి శత జయంతి ఉత్సవాలను ఈరోజు తెలంగాణ ప్రభుత్వము అద్భుతంగా జరుపుతోంది. దాదాపు 51 దేశాల్లో తన యొక్క జయంతి ఉత్సవాలను సంవత్సరం పొడవునా జరపాలన్నారు. 99.9% 100% పివి నరసింహారావు గారికి భారతరత్నకి ఖచ్చితంగా అర్హుడు. వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. చూడాలి భారత ప్రభుత్వం ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది అనేది. సో అలాంటి పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తిగా మనం చూసుకోవచ్చు పివి నరసింహారావు గారు. సో ఇక మనకు నెక్స్ట్ టాపిక్స్లోకి వెళ్తే, ఈరోజు నెక్స్ట్ టాపిక్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఈరోజు నెక్స్ట్ టాపిక్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే స్పార్క్ అనే ఒక ప్రోగ్రామ్. స్పార్క్, కేంద్ర ప్రభుత్వం స్పార్క్ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించింది. స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్. యాక్రోనీమ్ అంటున్నాను, మీకు చెప్పాను యాక్రోనీమ్ అని దేన్ని అనాలి, అబ్రివేషన్ అని దేని అనాలి. ఇది యాక్రోనీమ్. ఈ యాక్రోనీమ్ గుర్తుంచుకోండి. ఏదైనా సరే ఒక ఫుల్ ఫామ్ మనకు గుర్తుంటే, ఫుల్ ఫామ్ లోని మీనింగ్ని మనం అర్థం చేసుకుంటే సగం ఆన్సర్ వచ్చినట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఇది ఒక చిన్న ట్రిక్. టీ ప్రైడ్ అని 2 సార్లు చెప్పాను. అందులో ఫుల్ ఫామ్ చూసుకోండి, తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రినర్స్. దళిత్ అనేది పేరు ఎవరికి సంబంధించింది, దళిత్ సంబంధించి సబ్సిడీ కార్యక్రమాలు కానీ వాళ్ళు ఇస్తారు. సో ఈ రకంగా ఒక ఫుల్ ఫామ్ అనేది మనకి గుర్తుంటే, ఎగ్జామ్లో గుర్తుపడితే సగం ఆన్సర్ వచ్చినట్టే. స్పార్క్ అనేది ఎవరిని ఉద్దేశించబడింది? సో ఇది రీసెర్చ్కి సంబంధించింది. రీసెర్చ్ ఎందులో అకాడమిక్కి సంబంధించి రీసెర్చ్. ఎలాంటి రీసెర్చ్ అంటే మన భారతదేశంలో NIRF ర్యాంకింగ్స్ ఉంటాయి. మీరు చూడండి, ఇటీవల రిలీజ్ అయినాయి. NIRF ర్యాంకింగ్స్లో టాప్ 100 విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో, ప్రపంచంలోని 500 టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో, విద్యా సంస్థలు ఏవైతాయో, వాటి రెండింటి మధ్యలో కొలాబరేషన్ చేస్తారు. ఒక లింక్ అనేది క్రియేట్ చేస్తారు. వాటి మధ్యలో టైస్ డెవలప్ చేస్తారు. సో ఈ రకంగా డెవలప్ చేసి వీరిద్దరు కలిసి ఉమ్మడిగా ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారు. దేనికి సంబంధించి రీసెర్చ్ అంటే ఎక్కువగా దాదాపు ప్రపంచంలో ఎక్కువ ప్రఖ్యాతి పొందిన రీసెర్చ్లు కానివ్వండి, ఏమైనా కాంట్రవర్సీ రీసెర్చ్లు కానివ్వండి, ఇన్నోవేటివ్ ఐడియాస్ కానివ్వండి, అలాంటి రీసెర్చ్ని ఒక ప్రాంతం నుండి కాకుండా 2 టాప్ మోస్ట్ యూనివర్సిటీల మధ్యలో ఒక కొలాబరేషన్ చేసేసి రీసెర్చ్ రంగంలో, పరిశోధన రంగంలో అభివృద్ధి చేయడానికి ఈ స్పార్క్ అనే ఒక పథకాన్ని, ఒక ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ఎవరి అందరి కంట్రోల్? ఈ కొలాబరేషన్ చేసేది మధ్యవర్తులు ఎవరు ఉంటారంటే MHRD, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, MHRD, మానవ వనరుల శాఖ మంత్రిత్వ వాళ్ళు. సో దీనికి సంబంధించి స్పార్క్ అనే ప్రోగ్రామ్ ఉంది. ఇటీవల మీరు చూసారు, IIT మద్రాస్ అండ్ జర్మనీలోని ఒక యూనివర్సిటీ కలిసి
ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్గా, క్లైమేట్ రిలేటెడ్గా, హైడ్రోజన్కి సంబంధించి పరిశోధనలు చేయడం కానివ్వండి. సో ఎలాంటి పరిశోధనలైనా కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కానివ్వండి, ఇన్నోవేటివ్ ఐడియాస్తో కానివ్వండి, పరిశోధనలు చేయడానికి 2 ప్రముఖ విద్యా సంస్థలు, భారతదేశంలో టాప్ 100 ర్యాంకింగ్లో ఉన్న విద్యా సంస్థలు, ప్రపంచమంతలో కూడా టాప్ 500 ర్యాంకింగ్స్లో ఉన్న విద్యా సంస్థల మధ్యలో ఒక కొలాబరేషన్ ఏర్పాటు చేసి కొన్ని రీసెర్చ్లు చేస్తారు. సైంటిఫిక్ రీసెర్చ్లు కానివ్వండి, అడ్వాన్స్డ్ రీసెర్చ్లు కానివ్వండి. సో ఇలాంటి రీసెర్చ్లకు సంబంధించి స్పార్క్ అనే ఒక ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో ఇది స్పార్క్ ఈరోజు మనకి వార్తల్లో నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశము. అండ్ నెక్స్ట్, ఇటీవల మనకు అడ్వాన్స్డ్ టర్పెడోస్ అని చెప్పేసి ఒకటి వార్తలు నిలుస్తుంది. టర్పెడోస్ అంటారు. టర్పెడో అంటే ఏంటంటే మనకి సముద్రంలో ప్రయాణించే సబ్మెరైన్స్ ఉంటాయి చూడండి. సముద్రం పైన ఏవైతే ఉంటాయో నౌకలు ఉంటాయి. దాంతోపాటు సముద్రం లోపల, సముద్ర ఉపరితలం పైన కాకుండా లోపల సముద్ర గర్భంలో సబ్మెరైన్స్ ప్రయాణిస్తాయి. మీరు ఎగ్జాంపుల్ గాజీ మూవీ చూస్తుంటారు. గాజీ మూవీ అద్భుతమైన సినిమా, 1971 వార్కి సంబంధించింది గాజీ మూవీ. ఆ గాజీ మూవీలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సబ్మెరైన్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. టర్పెడో అనే మాట కూడా అక్కడ మీరు వింటారు. టర్పెడోస్ అంటే ఏంటంటే ఒక వార్ హెడ్స్ అంటే ఏంటంటే సింపుల్గా ఎగ్జాంపుల్, ఈ సముద్రంలో ప్రయాణించే సబ్మెరైన్ ఏదైతే ఉంటుందో దానికి దిగువ భాగంలో బుల్లెట్ లాంటివి ఒక పేలుడు పదార్థాలు ఉంటాయి. దీన్ని మన శత్రు నౌకను కానివ్వండి, పైన ఉండి నౌకను కానివ్వండి, లేదా శత్రు సబ్మెరైన్ కానివ్వండి, పేల్చడానికి, దాన్ని షూట్ చేయడానికి ఉపయోగిస్తారు. సో అలా టర్పెడోస్ అనేవి ఉంటాయి. సో దీని విషయంలో ఈ రోజున వార్తలు ఏం నిలిచింది అంటే కొత్తగా అడ్వాన్స్డ్ టర్పెడో డిఫెన్స్ సిస్టమ్, దీన్ని ఏం పేరుతో పెట్టారంటే మరీచ్ అనే ఒక పేరుతో పెట్టడం జరిగింది. దీన్ని DRDO అండ్ BHEL వారు డెవలప్ చేయడం జరిగింది. DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్. ఇది DRDO రంగంలోని డిఫెన్స్ సెక్టార్లో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, డిఫెన్స్ రంగంలో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. సో మరీచ్ అనే ఒక కొత్త టర్పెడోని ఇండియన్ నేవీ ఇంట్రొడ్యూస్ చేసింది. భారత నౌకాయానం ఇంట్రొడ్యూస్ చేసింది ఇండియన్ నేవీ. సో ఈ అడ్వాన్స్డ్ టర్పెడో డిఫెన్స్ సిస్టమ్ అనేది, దీనికి ఏంటి స్పెసిఫికేషన్స్ అంటే శత్రువుకు సంబంధించి టర్పెడోస్ని కానివ్వండి, వారికి సంబంధించి కదలికలను కానివ్వండి, ఒకవేళ వాళ్ళ టర్పెడో వచ్చింది అనుకోండి, ఇది జిగ్జాగ్గా కానివ్వండి, కొన్ని అడ్వాన్స్డ్గా సిమ్టమ్స్, లేకపోతే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి, శత్రు సబ్మెరైన్స్ కనబడకుండా కానివ్వండి, అడ్వాన్స్డ్ వెపన్స్ అన్నీ కూడా ఈ టర్పెడోలో ఉంటాయి. సో ఈ రకంగా ఇటీవల దీనికి డెప్త్గా అవసరం లేదు, సైంటిఫిక్గా ఏమంటారంటే అడ్వాన్స్డ్ టర్పెడో డిఫెన్స్ సిస్టమ్ అంటే దేనికి సంబంధించింది అంటే ఇది ఒక వార్ హెడ్స్. ఎవరు డెవలప్ చేశారంటే DRDO మరియు BHEL వారు డెవలప్ చేశారు. వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు. సో అలా ఇద్దరు కంబైన్డ్గా చేశారు. దీనికి పెట్టుకున్న పేరు ఏంటంటే ఇటీవల మరీచ్ అనే ఒక టర్పెడోని నౌకాయానము పెట్టడం జరిగింది, అంటే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది నౌకాయాన రంగంలోకి. ఎందుకు అంటే శత్రువుకు సంబంధించి రిమోట్ ఎబిలిటీ ద్వారా వాళ్ళని గుర్తించడం కానివ్వండి, ఎదురుగా టర్పెడో వచ్చినా కూడా రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, వాటికి దొరకకుండా తప్పించుకోవడం కానీ, ఇవన్నీ కూడా సాంకేతికత ఆధారంగా ఇది చేస్తుంది. సో టోటల్లీ అడ్వాన్స్డ్ మెథడ్గా ఈ టర్పెడోని తయారు చేయడం జరిగింది. ఈ రోజు వార్తలు నిలిచిన ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 36th ఏషియన్ సమ్మిట్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, 1967లో ఏర్పడింది. ఇది బ్యాంకాక్ అండ్ థాయిలాండ్ రెండు కలిపి ఇది ఏర్పాటు చేస్తే, దీనికి ఫౌండింగ్ ఫాదర్స్ ఎవరు అంటారు, కొన్ని కంట్రీస్ ఉంటాయి. అదేంటంటే ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ అండ్ సింగపూర్, ఇవి ఫౌండింగ్ ఫాదర్స్ అంటారు. సో ఇవన్నీ కలిసి ఈ ఏషియన్ ఏర్పాటు చేస్తాయి. ఏషియన్ ఎవరు ఏర్పాటు చేస్తారంటే ఫౌండింగ్ ఫాదర్స్ ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్ మరియు బ్యాంకాక్, థాయిలాండ్ ఉమ్మడిగా
దీన్ని సిగ్నటరీగా ప్రారంభించాయి. 1967లో ఏర్పాటు చేశాయి. ఇది యాజెంట్కి సంబంధించి కొన్ని సమ్మిట్స్ పెట్టుకుంటాయి, అంటే సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఏ దేశాలవి? సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతంలో ఉండేవి. ఏషియాకి సౌత్ ఈస్ట్ సైడ్ ఉంటాయి కదా, అలా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉండే వాళ్ళన్నీ కూడా వీళ్ళ మెంబర్స్ ఉంటాయి. ఈ మెంబర్ కంట్రీస్ ఎన్ని అంటే 10 కంట్రీస్ ఉంటాయి. ఈ 10 కంట్రీస్ పేర్లు ఏంటి అంటే ఇండోనేషియా, బ్రూనై, లావోస్, కంబోడియా, మలేషియా అండ్ మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. సో 10 కంట్రీస్ ఇందులో సభ్య దేశాలుగా ఉంటాయి. సో 10 కంట్రీస్ ఇవేమో సభ్య దేశాలుగా ఉంటాయి. ఇవి ఫౌండింగ్ ఫాదర్స్. ఎందుకు అంటే సౌత్ ఈస్ట్లో ఉన్న ఏషియాలో సౌత్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న సమస్యలపై చర్చించుకోవడానికి మీటింగ్ జరుగుతాయి. ఇటీవల దీనికి సంబంధించి 36th సమ్మిట్ అనేది జరిగింది. కానీ ఇప్పుడు దేశాల అధినేతలందరూ కూడా హాజరయ్యే పరిస్థితి లేదు. దీనికి సంబంధించి వీళ్ళు వర్చువల్గా ఒక సమ్మిట్ కండక్ట్ చేసుకున్నారు. వర్చువల్గా అంటే ఏంటి? టెలికాన్ఫరెన్స్ లాగా వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ఒక విజువల్ జూమ్ లాగా యాప్లో ఏదైతే మనం జూమ్లో చూస్తామో అలా వర్చువల్గా వీళ్ళు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశాన్ని తీసుకునే కీలక నిర్ణయం ఏంటంటే వీళ్ళు ఏషియన్ కోవిడ్ రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి ఏషియన్ కోవిడ్ రిలీఫ్ ఫండ్ అనే పేరుతో ఒక ఫండ్ని క్రియేట్ చేయాలి అనుకున్నారు. ఒక ఫండ్ ఎందుకంటే ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులతో ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బపడిపోయింది. సో ఈ అసోసియేటెడ్ మెంబర్స్ ఏవైతే ఉంటాయో 10 దేశాల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎమర్జెన్సీగా నిధులు అవసరం వచ్చినా కూడా వారికి అవసరంగా ఉండాలి. ఫ్యూచర్లో ఈ కరోనా ఎంత ప్రభావం చూపిస్తుందో తెలియదు అని చెప్పేసి ఈ ఏషియన్ కోవిడ్ రిలీఫ్ ఫండ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. సో దీని ద్వారా ఈ 10 దేశాలకు సంబంధించిన రక్షణ కానివ్వండి, వారి బాగోగులు కానివ్వండి, ఎమర్జెన్సీ టైంలో ఈ డబ్బులను ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా వీళ్ళు ఈ సంవత్సరం 36 వర్చువల్ సమ్మిట్గా, అంటే వర్చువల్గా ఫస్ట్ టైం జరిగింది, వర్చువల్ సమ్మిట్గా 36 ఏషియన్ నేషన్స్ సమ్మిట్ అనేది జరిగింది. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటంటే మనకి కోహెసివ్ అండ్ రెస్పాన్సివ్ ఏషియన్, కోహెసివ్ అండ్ రెస్పాన్సివ్ ఏషియన్ అని చెప్పేసి ఈ సంవత్సరం థీమ్ ఇచ్చారు. ఏషియన్ దేశాల్లో దాదాపు $2.8 ట్రిలియన్ జీడిపితో కూడుకొని ఉంది. మొత్తం ఈ 10 దేశాల్లో జనాభా దాదాపు 650 మిలియన్ పీపుల్ ఉంటారు. ఈ 10 దేశాలు, ఏషియన్లో ఉండే 10 దేశాల్లో ఉండే జనాభా 650 మిలియన్. ప్రపంచ జనాభా మొత్తంలో కూడా 650 మిలియన్ జనాభా ఈ ఏషియన్ కంట్రీస్లోనే నివసిస్తారు. ఈ బ్రూనై, కంబోడియా నేను ఏదో చెప్పానో ఈ 10 దేశాల్లో నివసిస్తారు. దాంతోపాటు ఈ ఏషియన్ దేశాలు అన్నింటినీ కలిపి జీడిపి కనుక మనం అగ్రిగేట్గా చూస్తే దాదాపు $2.8 ట్రిలియన్ జీడిపి ఈ ఏషియన్ కంట్రీస్ నుండే ఉంటాయి. సో ఈ రకంగా ఏషియన్ సమ్మిట్ సంబంధించి ఒక బిట్ ఎగ్జామ్ అడుగుతారు. ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా ప్రపంచ ఈ ఏషియన్ దేశాలు 10 దేశాలు ఏవైతే ఉంటాయో ఒక దగ్గర కూర్చొని సమావేశాలు జరుపుకోలేరు కాబట్టి వర్చువల్గా మీటింగ్ జరుపుకోవడం జరిగింది. అండ్ గుర్తుంచుకోండి, ఈ ఏషియన్కి ప్రతి సంవత్సరం ఆల్టర్నేటివ్గా ఆల్ఫాబెటికలీ కంబోడియా అని చెప్పేసి, బ్రూనై అని చెప్పేసి నేను దేశాలు చెప్పాను కదా, ఆ ఆల్టర్నేట్ దేశాలు ఏవైతే ఉంటాయో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒక్కొక్క సంవత్సరం వీళ్ళకి ప్రెసిడెంట్షిప్ అనేది ఉంటుంది. ప్రెసిడెంట్షిప్ అంటే ఆ సంవత్సరం వాళ్ళే దీనికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా ప్రకటిస్తారు. ఈ సంవత్సరం వియత్నాం అనేది దీన్ని టోటల్గా లీడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, వియత్నాం తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏదైతే ఉంటుందో దాని తర్వాత అది దీన్ని ప్రెసిడ్ చేసుకుంటుంది అన్నట్టు. సో ఈ రకంగా ఏషియన్ కంట్రీస్ అనేవి ఈరోజు వార్తలు నిలిచినాయి. ఆ కంట్రీస్ నేను చూడండి, ఫౌండింగ్ ఫాదర్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ముఖ్యంగా బ్యాంకాక్, థాయిలాండ్, ఈ 2 దేశాల యొక్క సిగ్నేటరీ ఆధారంగా ఏషియన్ అనేది 1967లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఏషియన్ అనేది కూడా ఈరోజు వార్తలు నివ్వడం జరిగింది. అండ్ ఇంతకుముందు కరోనా రిలీఫ్ ఫండ్ అని చెప్పాను కదా, కరోనాకి సంబంధించి రీసెంట్గా ఒక పరిశోధకులు రీసెర్చ్లు దాదాపు ప్రపంచ దేశంలో ఉండే పరిశోధనకారులు ఎవరైతే ఉంటారో, సైంటిస్టులు అందరూ ఎవరైతే ఉంటారో, దాదాపు ప్రపంచమంతా కూడా లాక్డౌన్ పరిస్థితి ఉంది. ఈ లాక్డౌన్ పరిస్థితి కాలాన్ని రీసెర్చ్లు అందరూ కూడా ఒక న్యూ నేమ్ కాయిన్ చేశారు. అండ్ గుర్తుంచుకోండి, ఏదైనా కొత్త పేరుని పెట్టినప్పుడు కాయిన్డ్ అని చెప్పాలి. కాయిన్డ్, COINED, కాయిన్డ్. ఈ లాక్డౌన్కి రీసెర్చ్లు, సైంటిస్టులు అందరూ కూడా ఒక న్యూ నేమ్ని కాయిన్ చేశారు. ఆ న్యూ నేమ్ పేరు ఏంటంటే ఆంథ్రోపాజ్ అని చెప్పేసి ఒక పేరు పెట్టారు. ఆంథ్రోపోపాజ్ అనే ఒక పేరు పెట్టారు. ఆంథ్రోపోపాజ్ అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే ఆంథ్రోపో అంటే హ్యూమన్, పాజ్ అంటే ఒక ఇంటర్వెల్ అనేది వచ్చింది.
దాదాపు లాక్డౌన్ కాలం మొత్తాన్ని కూడా ఒక ఇంటర్వెల్గా కన్సిడర్ చేస్తారు. చాలా వరకు చూడండి, ఈ ఆంథ్రోపోపాజ్ ఫేజ్లో 3 నెలల నుండి దాదాపు ప్రపంచ దేశాలన్నీ స్తంభించిపోయాయి. ప్రతి ఒక్క దేశంలో కూడా పర్యావరణ పరంగా రకరకాల మార్పులు జరుగుతున్నాయి. జంతువులు ఏవైతే ఉంటాయో, అడవుల్లో ఉండే జంతువులు ప్రజలుండే నివాసాల్లోకి, ఇటీవల చూడండి హైదరాబాద్లో ఒక చిరుత పులి కానివ్వండి బయటికి రావడం కానివ్వండి, ఎందుకంటే డిస్టర్బెన్సెస్ లేకుండా వాతావరణంలో చాలా మార్పులు జరిగాయి. అడవుల్లో ఉండే జంతువులు కొన్ని బయటికి రావడం కానివ్వండి, చిలీ, మెక్సికో దేశాల్లో కొన్ని వన్యప్రాణులు బయటికి రానివ్వండి, ఎన్విరాన్మెంటల్ కూడా ప్రభావం చాలా వేరే రకంగా ఉంది. అందుకని చెప్పేసి మరి ఈ ఆంథ్రోపోపాజ్ స్టేజ్లో దాదాపు ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ విషయం అంతా కూడా స్తంభించిపోయింది. ఎగ్జాంపుల్ 3 months టైము, దీన్ని కరోనా టైం అని చెప్పకూడదు, ఏం చేయాలని చెప్పేసి లాక్డౌన్ కాలం అని కూడా చెప్పకూడదు, దీని శాస్త్రవేత్తలు కూడా ఆంథ్రోపాజ్ అని చెప్పేసి ఒక పేరుని పెట్టడం జరిగింది. ఈ రకంగా ఆంథ్రోపాజ్ అనే పదం కూడా ఇటీవల వార్తల్లో నిలవడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా మనకు తెలుసు అమెరికాకి సంబంధించి టోటల్గా కూడా స్పేస్ రిలేటెడ్ రీసెర్చ్ చేస్తుంది. ఇటీవల నాసాకి సంబంధించి మేరీ డబ్ల్యూ జాక్సన్ పేరు మీద ఈ నాసా అడ్మినిస్ట్రేషన్ జిమ్ బ్రీడెన్స్టైన్ ఎవరంటే ప్రస్తుతం నాసా అడ్మినిస్ట్రేటర్, అంటే నాసాని పరిపాలించుకుంటూ, అంటే నాసాకి హెడ్ ఎవరైతే ఉంటారో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క టాప్ మోస్ట్ పదవిలో ఉండేవాడిని నాసా అడ్మినిస్ట్రేటర్ అంటారు. ప్రస్తుతం నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రీడెన్స్టైన్ ఉన్నాడు. ఆ జిమ్ బ్రీడెన్స్టైన్ ఇటీవల ఇచ్చిన ప్రకటనలో ఏం చెప్పారంటే అమెరికాకు సంబంధించిన నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, ఈ నాసా యొక్క పేరుని మారుస్తున్నాము, నాసా పేరుకి ఇంకొక పేరు యాడ్ చేస్తాము అని చెప్పేసి ఒక ప్రతిపాదించింది. ఆ పేరు ఎవరిది అంటే మేరీ డబ్ల్యూ జాక్సన్. ఆమె ఒక విమెన్ పేరు మీద నాసా పేరు మారుస్తున్నట్టుగా చెప్పారు, నేమ్డ్ ఆఫ్టర్ అంటారు. సో ఈ విమెన్ పేరు మీదుగా నాసాని పిలవాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన చేశారు. మరి ఎవరి ఈ విమెన్ అంటే ఆఫ్రో అమెరికన్. ఆ నాసాలో దాదాపు గుర్తింపదగిన చాలా పరిశోధన చేసింది. తను ఒక ఇంజనీర్, స్పేస్కి సంబంధించి మ్యాథమెటిషియన్ మరియు స్పేస్ ఇంజనీర్. నాసాలో చాలా రకాల పరిశోధన చేసింది. తన పరిశోధనల ఆధారంగా చాలా మంది వ్యోమగాములను కూడా స్పేస్లో పెట్టడంలో తన యొక్క క్రియాశీల పాత్ర ఉంది. తను ఇప్పుడు లేరు. తన యొక్క పేరు మీద ఈ రోజు నాసాని పేరు మారుస్తున్నాము. నాసా నేమ్డ్ ఆఫ్టర్ మేరీ డబ్ల్యూ జాక్సన్ అని ఉంటుంది. నాసా నేమ్డ్ ఆఫ్టర్ మేరీ డబ్ల్యూ జాక్సన్. సో దాన్ని ఎవరు ప్రతిపాదించారు? జిమ్ బ్రీడెన్స్టైన్, ప్రస్తుతం నాసా యొక్క అడ్మినిస్ట్రేటర్, దీన్ని ప్రతిపాదించడం జరిగింది. అండ్ ఇంకొకటి ఇంటర్నేషనల్ ఇష్యూలో ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్, ఐఎంఎఫ్ ఒక కీలక ప్రకటన చేసింది. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఐఎంఎఫ్ ఇటీవల భారతదేశానికి సంబంధించి గ్రోత్ రేట్ ని కూడా ప్రెడిక్ట్ చేసింది. కాంట్రాక్షన్ లో ఉంటుంది, -4.5 ఉంటుంది ఇండియా యొక్క గ్రోత్ రేట్ జీడిపి అని చెప్పడం జరిగింది. ఐఎంఎఫ్ చీఫ్ గీతా గోపీనాథ్ గారు ఇటీవల ఇంకొక కీలక ప్రకటన చేశారు. దేనిపైన అంటే ప్రధానమంత్రి గారు ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఏదైతే ఉందో, కరోనా పరిస్థితుల్లో స్తంభించిపోయిన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి దాదాపు భారతదేశంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో నిర్మలా సీతారామన్ గారు రోజు ఒక ప్రోగ్రామ్ ని రిలీజ్ చేయడం జరిగింది. అలా మత్స్యకారుల కోసము, చిన్న పరిశ్రమల కోసము, ఎంఎస్ఎంఈల కోసము, అలా ఒక్కొక్క రంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కొన్ని పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. నిధులను రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలను రిలీజ్ చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ దానిపైన కీలక ప్రకటన ఏం చేశారు ఈ రోజున గీతా గోపీనాథ్ గారు అంటే 20 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, నరేంద్ర మోడీ గారు చెప్పారు. దాదాపు జీడిపిలో 6.5% ప్రకటించాము అని చెప్తున్నారు. కానీ వాస్తవానికి జీడిపిలో 1.5% కూడా వీళ్ళు పెట్టలేదు. ఏ రకంగా అంటే నిధుల రూపంలో 1.5% మాత్రమే రిలీజ్ చేశారు. మిగతాదంతా కూడా ఉద్దీపన పథకాలు ఏంటంటే బ్యాంకుల నుండి రుణాలు ఇవ్వడం కానివ్వండి. ఎగ్జాంపుల్ చెప్తాను, 20 లక్షల కోట్లు ఉన్నాయి కదా, ఈ 20 లక్షల కోట్లలో కేవలం కొంత శాతం మాత్రమే నిధుల రూపంలో రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒక ప్రజల్ని ఆదుకోవడం ఉద్దేశంతో కొంత మాత్రం రిలీజ్ చేసింది. మిగతా అంతా కూడా రుణాల రూపంలో ఇస్తుంది. రుణాల రూపంలో ఇస్తే
ఆటోమేటిక్గా మళ్ళీ పబ్లిక్ నుండి కలెక్ట్ చేయడమే కదా అని చెప్పేసి అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. సో ప్రభుత్వం చెప్తున్నట్టుగా పరిశ్రమలకు ఉద్దీపన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోన్ల రూపంలో ఇస్తుంది, బ్యాంకుల ద్వారా ఇస్తుంది, కానీ ప్రజల చేతిలో నేరుగా డబ్బులు పెట్టట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో భారతదేశం గట్టెక్కాలి అంటే కొన్ని కీలక సూచనలు చేసింది. డిమాండ్ని పెంచాలి అని చెప్పారు. ఇది గుర్తుంచుకోండి, డిమాండ్ని పెంచాలి, ఇది ఒక్కటే భారత్కి ముందున్న మంత్రం అని చెప్పారు. సో డిమాండ్ని పెంచాలి అంటే ఏంటి? ప్రజల చేతిలో డబ్బులు పెట్టాలి అన్నట్టు. ప్రజల చేతిలో డబ్బులు అంటే ఏంటి? ఎగ్జాంపుల్, నేనున్నాను సగటు వ్యక్తిని, లాక్డౌన్ కాలంలో నా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన పడిపోయింది అనుకోండి. అలాంటి పరిస్థితిలో నేను ఎలా బతుకుతాను? ఇప్పుడు నాకు వచ్చిన ఇన్కమ్ సోర్సెస్ నుండి నేను చూసుకుంటూ ఖర్చు పెడతాను. దేనికి ఎంత అని చెప్పేసి కొంచెం చూసుకుంటూ ఖర్చు పెడతాను. అంతకుముందు డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు ఇష్టం ఉన్నట్టుగా ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఏంటి? ఒక్కొక్క ప్రతి రూపాయి పైన నా ఆలోచన పెరుగుతూ ఉంటుంది. సో ఏది కొనాలి, ఏది కొనకూడదు అని చెప్పేసి. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరి దగ్గర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోయింది, ప్రజల చేతిలో డబ్బులు లేవు కాబట్టి డిమాండే లేదు. డిమాండ్ లేనప్పుడు మీరు ఎన్ని పరిశ్రమలకి ఎంత డబ్బులు ఇస్తే ఏం లాభము? పరిశ్రమలు ఉత్పత్తి చేయడానికి మీరు ఇస్తున్నారు కరెక్టే, పరిశ్రమలన్నింటినీ కూడా ముందు దారిలో పెట్టడానికి. కానీ పరిశ్రమల నుండి వచ్చిన ఉత్పత్తులను ప్రజలు కొనాలి అంటే ప్రజల దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా. ప్రజల దగ్గరే డబ్బులు లేనప్పుడు మీరు ఎంత ఉత్పత్తి చేసి ఏం లాభము అని చాలా మంది కూడా ఇలే సూచనలు చేస్తున్నారు, గొప్ప గొప్ప మేధావులు, ఆర్థికవేత్తలందరూ కూడా. సో ముందుగా పరిశ్రమల నుండి ఉత్పత్తిని పెంచండి, కానీ పెంచిన ఉత్పత్తి ప్రజలు కొనాలంటే ప్రజల చేతిలో డబ్బు ఉండాలి. సో మనం ఏం చేయాలి? డిమాండ్ పెంచాలి. డిమాండ్ ఎప్పుడు వస్తుంది? ప్రజల చేతికి డబ్బులు వచ్చినప్పుడు వస్తుంది. సో ప్రజలకి బెనిఫిట్ అయ్యే, ప్రజల చేతిలో డబ్బులు పెట్టే కార్యక్రమాలు చేయండి అని చెప్పేసి ఇటీవల చెప్పడం జరిగింది. ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దగ్గర డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఈ డబ్బులతో తను ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉంటాయో కామన్ గా పరిశ్రమలో వచ్చిన ఉత్పత్తులన్నీ కొంటాడు. కొనడం ద్వారా ఏమవుతుంది? ఉత్పత్తులు చేసిన కంపెనీలు, ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, వాటికి లాభం వస్తుంది. ఆ లాభం వచ్చిన ఉత్సాహంతో వీరు మరింత ఎక్కువ ఉత్పత్తి చేస్తారు. ఆటోమేటిక్ ఏమవుతుంది? ఈ ఉత్పత్తి పైన వచ్చిన వాటికి ట్యాక్సెస్ ప్రభుత్వానికి వస్తాయి. ప్రభుత్వం ట్యాక్సెస్ పైన బతుకుతుంది కాబట్టి ప్రభుత్వంకి లాభమే, వీళ్ళకు లాభమే, ఆటోమేటిక్గా ప్రజలకి లాభమే. అంతే తప్పితే వీరికి ఇప్పుడు ఎన్ని ఉత్పత్తులు చేసినా కూడా కొనే స్టేజ్లో వ్యక్తి లేనప్పుడు, ప్రజలు లేనప్పుడు ఈ ఉత్పత్తులన్నీ కూడా వేస్టమే. ఇటు వీరు బాగుపడరు, వీరు బాగుపడరు, ఎందుకంటే అందరికీ నష్టమే. సో డిమాండ్ పెంచే ప్రక్రియను చేపట్టండి అని చెప్పేసి ఇటీవల IMF కీలక సూచన చేసిందనండి. భారత ప్రభుత్వానికి కీలక సూచన చేయడం జరిగింది. ఈ రకంగా ఇటీవల వార్తల్లో నిలిచింది IMF. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, అండ్ ఎకానమీలో గుర్తుంచుకోండి, సైకిల్ ఆఫ్ ఎకానమీ చూసుకోండి. డిమాండ్, సప్లై ఎప్పుడు ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. అండ్ ఇంకోటి గుర్తుంచుకొని, ప్రజల చేతిలో విపరీతంగా డబ్బులు పెట్టినా కూడా దాని పర్యవసానం దారుణంగా ఉంటుంది. విచ్చలవిడిగా ప్రజల చేతిలో డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఇన్ఫ్లేషనరీ కండిషన్స్ వస్తాయి. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్ అంటే ఏంటి? ఎక్కువ డబ్బులు చిన్న చిన్న వస్తువులు కొనడానికి పెడతారు. ఎగ్జాంపుల్, నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నా పక్క వాడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, అందరి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మార్కెట్లో ఉండే ఉత్పత్తుల పైన కొనడానికి ఎంత రేట్ అయినా ప్రజలు పెట్టడానికి చూపిస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర ఉంది, ఉత్పత్తులు తక్కువ ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉండేసరికి 100 రూపాయలు పలకాల్సిన ఒక వస్తువు 1000 రూపాయలు కూడా పలుకుతుంది. అలా తక్కువ వస్తువు రేట్ ఏదైతే ఉంటుందో, ఒక వస్తువు తక్కువ రేటు పలికేది ఉన్నట్టుండి ఎక్కువ రేటు పలకడం వల్ల మనీకి విలువ తగ్గుతుంది. ఈరోజు 100 రూపాయలకు వచ్చే వస్తువు 1000 రూపాయలకు వచ్చిందంటే అక్కడ మనీకి విలువ పెరిగినట్టు కాదు, మనీకి విలువ తగ్గినట్టు. సో వస్తువుకు విలువ పెరుగుతుంది అంటే మనీకి విలువ తగ్గుతుంది. మనీకి విలువ తగ్గే పరిస్థితిని ద్రవ్యోల్బణం అంటారు. అంటే టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. అత్యంత ఎక్కువ డబ్బులు చిన్న చిన్న వస్తువుల పైన పెడతారు, మనీకి విలువ లేని పరిస్థితి కూడా రావచ్చు. అంటే దాని అడ్వర్స్ మరీ ఎక్కువ పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితిలో డిమాండ్ పెంచితే అలాంటి పరిస్థితులు రావు. సో ప్రజల చేతిలో డిమాండ్ పెంచే ప్రక్రియ చేపడితే ఆటోమేటిక్గా ఉత్పత్తికారులు బతుకుతారు, వాళ్ళకి లాభాలు వస్తాయి. వాళ్ళకి లాభాలు వచ్చినప్పుడు వాళ్ళు ట్యాక్సెస్ కడతారు, ప్రభుత్వం లాభం వస్తుంది. మళ్ళీ ప్రభుత్వం సంక్షేమ చర్యల భాగంగా ప్రజలకు ఎక్కువగా ఖర్చులు కూడా పెడుతుంది. ఈ రకంగా సైకిల్ ఆఫ్ ఎకానమీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే ఒక పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాబోతున్న కీలక ప్రకటన చేసింది. ఎవరికి అంటే గిరిజన మహిళలకు, బాలింతలకు సంబంధించి దాదాపు 77 గిరిజన మండలాల్లో వారికి పోషణ స్థాయిని పెంచడానికి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాము అన్నారు. ఆల్రెడీ వైఎస్ఆర్ పోషణ పథకం అనేది ఉంది. వైఎస్ఆర్ పోషణ పథకం యాజ్ యూజువల్ గా ఈ గిరిజన ప్రాంతాల్లో కాకుండా మిగతా ప్రాంతాల్లో మహిళలకి, గర్భిణీలకి, బాలింతలకి పోషణ స్థాయి పెంచడానికి అమలు అవుతుంది. అది
దాదాపు రాష్ట్రం అంతా కొనసాగుతుంది. కానీ గిరిజన ప్రాంతాల్లో మాత్రం వైఎస్ఆర్ పోషణ ప్లస్. సో మరి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరండి? రవిశంకర్ ప్రసాద్ గారు ఇటీవల ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అమలు కూడా అవ్వబోతోంది. అదేంటంటే 65 సంవత్సరాలు పైబడిన ఓటర్లు ఎవరైతే ఉంటారో భారతదేశంలో, మరి వాళ్ళకి సంబంధించి COVID-19 అనుమానితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు. చూడండి, ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా కోవిడ్, కరోనా అనే పేర్లు కామన్గా వింటున్నాం. సో కరోనా లక్షణాలు ఉన్న వారికి, ఉద్యోగ రంగంలో కూడా ఎవరైనా ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి లీవ్స్ కానీ అలాంటివి ప్రభుత్వం జారీ చేస్తుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని దృష్టిలో ఉంచుకొని న్యాయశాఖ మంత్రి గారు ఇటీవల ఒక సవరణ ప్రతిపాదించారు. అదేంటంటే ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ విధానం అనేది, పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే మనం ఏదైతే ఉంటుందో బూత్కి వెళ్ళి వేస్తాం. భారతదేశంలోని ఓటర్ ఎవరైనా కూడా అసెంబ్లీ ఎన్నికలకు కానివ్వండి, పార్లమెంట్ ఎన్నికలకు కానివ్వండి, తన యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటాడు. తన యొక్క రాజ్యాంగంలో ఏ పౌరుడికైనా ఓటు హక్కు ఆర్టికల్ 326 ద్వారా ఉంటుంది. సో 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి ఓటు వయసు అనేది ఉంటుంది, ఓటు హక్కు అనేది ఉంటుంది. సో అలా ఆర్టికల్ 326 ఓటు హక్కును వినియోగించుకోవడానికి మన కన్సర్న్, మన నియోజకవర్గంలో మనకు కేటాయించిన బూత్లోకి వెళ్తాము, ఓటు వేసి ఫిజికల్గా వస్తాము. కానీ కొన్ని వర్గాల వారికి పోస్టల్ బ్యాలెట్ విధానం అనేది అమల్లో ఉంటుంది. అది ఎవరికంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు. అది ఏ రంగంలో అంటే ఆర్మడ్ ఫోర్సెస్ కానివ్వండి, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ముఖ్యంగా రక్షణకు సంబంధించిన వారు, లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ కానివ్వండి, మన శాంతి భద్రతలు. ఎందుకంటే ఓటింగ్ రోజున భద్రత అనేది ఇంపార్టెంట్. చాలా చోట్ల ఘర్షణ వాతావరణం ఉంటాయి, కొట్టుకోవడాలు, గుద్దుకోవడాలు ఉంటాయి. సో అలా శాంతి రక్షణలు ఇంపార్టెంట్. అలా పోలీసులు ఎవరైతే ఉంటారో ఎన్నికల సమయంలో చాలా బిజీగా ఉంటారు. సో ఇలాంటి వారికి కానివ్వండి, మరియు బూత్లలో టీచర్స్ కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి, వాళ్ళకి డ్యూటీస్ పడతాయి. ఎందుకంటే మనకు వెళ్ళడానికి వచ్చినప్పుడు మనకు ఇంకు పూయడం కానివ్వండి, మనకు బ్యాలెట్ పేపర్ చూపించడం అవన్నీ ఉంటాయి. సో అలా ఉద్యోగ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఎలక్షన్ డ్యూటీ పడ్డవారు. మరి మూడో వాళ్ళు ఇప్పటి వరకు ఎవరంటే 80 years పైబడిన వాళ్ళు మరియు వికలాంగులు. వీళ్ళకి ఏంటంటే లాస్ట్ 2019 నుండి కల్పించారు. సో ఈ 3 వర్గాలకు సంబంధించిన వారికి వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ని వాడుకోవచ్చు అని చెప్పేసి ఒక నిబంధన ఉంది. సో 2019లో వీటికి సంబంధించిన మార్పులు, కొన్ని చేర్పులు చేశారు. బట్ ఇటీవల 2020లో ఈ వర్గంలోకి ఇంకొక వారిని కూడా లాగుతున్నారు. అదేంటంటే 80 years అని చెప్పాను. ఎందుకంటే 80 years వాళ్ళు వృద్ధులు, వాళ్ళు నడవలేరు, వాళ్ళని తీసుకెళ్ళడానికి కష్టం అవుతుందని చెప్పేసి 2019లో వీళ్ళని చేర్చడం జరిగింది. సో ఇప్పుడేం జరిగింది అంటే ఈ 80 years ఏజ్ని కాస్త 65 yearsకి తగ్గించారు. ప్లస్ వికలాంగులు ఎలాగో ఉన్నారు, ప్లస్ వాళ్ళతో పాటు ఇప్పుడు COVID-19 సస్పెక్టెడ్ పర్సన్స్. ఎందుకంటే ఎవరికైనా కోవిడ్ లక్షణాలు అనుకోండి, ఆ లైన్లో నిలబడి దగ్గిన, తుమ్మిన, వ్యాధి అనేది వ్యాప్తి జరుగుతుంది. సో వీరందరికీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా ఒక సవరణ కొత్తది ఏంటంటే 65 సంవత్సరాలు పైబడిన ఓటర్లకి COVID-19 లక్షణాలు లేదా అనుమానితులకి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్టుగా న్యాయశాఖ మంత్రి గారు ప్రకటించడం జరిగింది. సో ఈ రకంగా పోస్టల్ బ్యాలెట్ అనేది మళ్ళీ వార్తలు నిలిచింది. దీనికి సంబంధించిన సెక్షన్ ఏంటంటే సెక్షన్ 60. గుర్తుంచుకోండి, సెక్షన్ 60 ఏం చెప్తుంది అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏదైతే ఉంటుందో దీని ద్వారానే మనకు భారతదేశంలో ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికలు కానీ, లోక్సభ ఎన్నికలు కానీ. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో సెక్షన్స్ ఉంటాయి. మీకు క్రితం క్లాస్లో కూడా చెప్పాను చూడండి, సీక్రసీ ఆఫ్ బ్యాలెట్ ఏదైతే ఉంటుందో, మీరు ఓటు వేసిన ఏదైతే ఉంటుందో, మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు అనే నిబంధన, ఆ అంశము మీకు తప్ప వేరే వాళ్ళకి తెలియకూడదు. గోప్యత అనేది మనకు హక్కుగా ఉంది. సో ఓటు విషయంలో కూడా గోప్యతను పాటించాలి. మనం ఏ అభ్యర్థికి ఎన్నికల్లో ఓటు వేస్తున్నామో మనం మాత్రం తెలుసుకోవాలి. ఎవరు అడిగినా కూడా చెప్పాల్సిన అవసరం లేదు, అది మనకు కల్పించబడింది. దాని గురించి మీకు సెక్షన్ 94 ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ చెప్పాను, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. అండ్ అదే క్లాస్లో మీకు చెప్పాను సెక్షన్ 49P గురించి చెప్పాను. ఒకవేళ మీ ఓటుని వేరే వాళ్ళు వేసినట్టయితే మీరు కొట్లాడి తీసుకోవచ్చు, మళ్ళీ దానికోసం ఓట్లు క్యాన్సిల్ అయినవి కూడా ఉన్నాయి. సో ఇలా కొన్ని సెక్షన్స్ వివాదాస్పదం అవుతున్నాయి, ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చూసుకోండి. సో వార్తలు నిలిచిన సెక్షన్ ఈరోజు సెక్షన్ 60 ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 60 ఏం చెప్తుందంటే పోస్టల్ బ్యాలెట్ గురించి చెప్తుంది. ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ పోలీస్ వాళ్ళు వేస్తారు, లేదా ఎవరికైతే ఎన్నికల్లో డ్యూటీ పడిందో వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అలా కొంతమందికి పోస్టల్ బ్యాలెట్, వికలాంగులకు కానివ్వండి, ఇలాంటి సౌకర్యాలలో ఇప్పుడు కొత్తగా చేర్చబడిన వాళ్ళు ఎవరంటే 65 సంవత్సరాల పైబడిన వారు మరియు COVID-19 సస్పెక్టెడ్ పేషెంట్స్. మరి వీరంటే ఓకే, వీరు రాకున్నా ఇంటి నుండి పోస్టల్ బ్యాలెట్ వేయచ్చు.
ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి, రాజ్యాంగం చెప్తుంది. సో ఓటు హక్కు లాస్ అయ్యాము అంటే అది పెద్ద దెబ్బనే. సో అందుకోసమని ఒకవేళ వీళ్ళు వస్తే మిగతా వాళ్ళకి లైన్లో నిలబడి వ్యాధి వస్తుంది. మరి వీరికి ఎందుకంటే సెన్సిటివ్ ఏజ్ గ్రూప్, మీరు చూడండి COVID-19 బారిన పడకుండా వృద్ధులు, 60 సంవత్సరాల పైబడిన వారు, 10 years లోపల పిల్లలు బయటికి వెళ్ళకండి అని చెప్పేసి ప్రభుత్వం ప్రతిరోజు చెప్తోంది. సో 60 సంవత్సరాల పైబడిన వారిపై కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి, చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని 65 సంవత్సరాలు అనే నిబంధనలు మరియు COVID-19 సస్పెక్ట్స్ కూడా ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన నిబంధన దీన్ని ఇప్పుడు సవరించబోతున్నారు. ఒకవేళ ఈ నిబంధన అమలు అయితే మొట్టమొదటి రాష్ట్రం ఎక్కడ ఇది అమలవుతుంది అని అడుగుతారు. అమలు కాబోతోంది. సో ఎక్కడ అంటే ప్రస్తుతం భారతదేశంలో ఇమ్మీడియట్ గా జరిగే ఎలక్షన్స్ ఏ రాష్ట్రానికి ఉన్నాయో మీరు చూసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో 5 ఏళ్లలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కసారి ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశం అమల్లోకి రాబోతోంది. సో మొట్టమొదటి ఈ అంశం సెక్షన్ 60లో మార్పు ఎక్కడ రాబోతుంది అంటే బీహార్లో రాబోతుంది 2020 ద్వారా. సో ఇదొకటి ఈరోజు మనకి వార్తల్లో నిలిచిన అంశం. అండ్ ఈరోజు మనకి ఇంకొకటి, ఈరోజు ఇదేంటా సెక్షన్ 60, సెక్షన్ 49P, సెక్షన్ 94 ఇవన్నీ కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల నుంచి ఇంకొక అంశం ఏంటంటే MSMEలకి సంబంధించి. MSME అంటే ఏంటి? మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. సూక్ష్మ, స్థూల మీకు ఏవైతే ఉంటాయో మైక్రో చిన్న, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు. సూక్ష్మ, మైక్రో, స్మాల్, చిన్న, మీడియం, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి భారత ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది 2006 ఆధారంగా. సో దానిలో ఎంత పెట్టుబడి ఏ రకంగా ఉందని చెప్పేసి వాటి వర్గీకరణ ఉంటుంది. ఎంత పెట్టుబడితో సూక్ష్మ పరిశ్రమ పిలుస్తారు, చిన్న పరిశ్రమ అంటే ఏంటి, అది అని చెప్పేసి. సో ఇటీవల మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ని ఆదుకోవడానికి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా కేంద్ర మనకి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన ప్యాకేజీలో వీరికి సంబంధించి దాదాపు 3 లక్షల పై కోట్లను కేటాయించారు. వీరికి లోన్లు ఇవ్వడం కానివ్వండి, ఎందుకంటే లాక్డౌన్లో అస్తవ్యస్తమైన పరిశ్రమలన్నింటినీ కూడా ఆదుకోవాలి, వారికి డబ్బులు చేతిలో పెడితేనే పరిశ్రమలు నడుస్తాయని చెప్పేసి జరిగింది. సో ఈ రోజు ఇవి ఎందుకు వార్తలు అంటే వీటిని ఇంకా సులభతరం చేస్తున్నారు. మైక్రో, స్మాల్ ఇండస్ట్రీస్ ని భారతదేశంలో విపరీతంగా పెంచాలి. ఎందుకంటే పరిశ్రమలు అభివృద్ధి చెందినప్పుడు దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో అలా పరిశ్రమల సంఖ్యను పెంచడానికి వీటి యొక్క అనుమతి ప్రక్రియను సులభతరం చేసింది. ఎవరైనా కూడా ఇప్పుడు మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దానికి కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అని ఆధార్ కార్డుతో ఎవరైనా మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ కింద వారు పరిశ్రమలు పెట్టుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఒక ప్రక్రియను చేపట్టింది. అండ్ ఇంకొకటి, ఇప్పటి నుండి మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క పేరు మార్చబోతోంది. అదేంటంటే ఉద్యమ్ పేరుతో రాబోతుంది. సో గుర్తుంచుకో, దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి, ఆ ఉద్యమ్ పేరు ఎలా అమలవుతుంది అదంతా కూడా మనకి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఈ రోజు వార్తలు ఇచ్చిన అంశం ఏంటంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి సవరణ జరుగుతుంది. అదేంటంటే సవరణ అని కాదు, పేరు మారుతుంది. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ని ఇప్పటి నుండి ఉద్యమ్ పేరుతో అమల్లో ఉంటాయి. ఉద్యమం అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్, గుర్తుంచుకోండి. ఓకే, సో దానికి సంబంధించి సులభతరమైన పర్మిషన్స్ ఇవ్వాలి. ఎవరైనా కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో సులభంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టి దానికి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అని చెప్పడం జరిగింది. ఇలా ఈరోజు మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఉద్యమ్స్ అనేవి అమల్లోకి రాబోతున్నాయి. అండ్ బ్యాంకింగ్ సంబంధించి ఒక సవరణ జరిగింది, బ్యాంకింగ్ అమెండ్మెంట్. సో బ్యాంకుల క్రమబద్ధీకరణ చట్టం, బ్యాంకుల క్రమబద్ధీకరణ చట్టం 1949 ద్వారా ఈరోజు బ్యాంకులన్నీ చలామణిలో ఉన్నాయి. బ్యాంక్స్ రెగ్యులరైజేషన్ యాక్ట్ అంటారు, 1949, గుర్తుంచుకోండి ఇయర్. సో ఈ చట్టాన్ని సవరణ చేస్తూ బ్యాంకుల క్రమబద్ధీకరణ 2020 ఆర్డినెన్స్ ని తీసుకురావడం జరిగింది. ఇటీవల భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఈ ఆర్డినెన్స్ ని తీసుకొచ్చారు. సో మీకు క్రితం క్లాస్లో చెప్పాను చూడండి, ఇటీవల క్యాబినెట్ మీటింగ్ అనేది ఒకటి జరిగింది. క్యాబినెట్ మీటింగ్ లో కొన్ని కీలక ప్రకటనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో స్పేస్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు కానీ మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రైవేట్ పెట్టుబడులని, సహకార బ్యాంకులను అన్నింటినీ కూడా RBI పరిధిలోకి తీసుకొచ్చా చెప్పారు. అర్బన్ కానివ్వండి, అలా డిఫరెంట్ సహకార బ్యాంక్స్ అన్నిటి కూడా ఇకపై RBI పర్యవేక్షణలో ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా ఆ అంశాన్ని చట్టం చేయడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అదేంటంటే బ్యాంకుల క్రమబద్ధీకరణ ఆర్డినెన్స్
2020 ఏ చట్టానికి సవరణ చేశారు? 1949లో వచ్చిన చట్టానికి సవరణ చేశారు. ఎందుకు సవరణ చేశారు? ఇటీవల కేంద్ర ప్రభుత్వం చెప్పిన నిబంధన భారతదేశంలో ఉన్న సహకార బ్యాంకులని, పట్టణ సహకార బ్యాంకులను ఇకపై ఆర్బీఐ సూపర్వైజ్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. సో అలా మాట చెప్పడం కంటే ముందుగా ఏం చేయాలంటే చట్టాలు చేయాలి. కానీ ఇప్పుడు వీటిని చట్టం చేసి ఈ చట్టాన్ని సవరణ చేయాలి. ఖచ్చితంగా సవరణ చట్టం చేసేదానికి పార్లమెంటు సమావేశాల్లో మనకు తెలుసు. పార్లమెంటు సమావేశం అవుతేనే చట్టసభలు అంటారు పార్లమెంట్. చూడండి, ఆ చట్టసభలు ఏమవుతాయి? కొత్త చట్టాలు తీసుకురావడమైనా, ఉన్న చట్టాలకి సవరణ అయినా కూడా పార్లమెంట్ ద్వారా జరుగుతుంది. దేశం మొత్తంలో కూడా. రాష్ట్రంలో అయితే రాష్ట్రంలో ఉండే చట్టసభల ద్వారా జరుగుతాయి. సో ఇప్పుడు సమావేశం అయ్యే ప్రక్రియ లేదు కాబట్టి ఇమ్మీడియట్ గా ఆర్డినెన్స్ అనేది తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ అంటే ఏంటంటే తాత్కాలిక చట్టం. అలా 6 నెలల పాటు అమల్లో ఉంటుందని చెప్పేసి మళ్ళీ దీని చట్టం రూపం దాల్చే వరకు కూడా భారతదేశంలో రాష్ట్రపతికి ఆర్డినెన్స్ అధికారం అనేది ఉంటుంది. ఆర్టికల్ 123 ప్రకారంగా దేనిపైన కూడా సరైనగా చట్టసభలతో సంబంధం లేకుండా ఆర్డినెన్స్ తీసుకురావచ్చు. అలా బ్యాంకుల క్రమబద్ధీకరణ ఆర్డినెన్స్ 2020 తీసుకొచ్చారు. దీని ద్వారా ఏం సవరణ చేశారంటే ఈ చట్టంలోకి సహకార బ్యాంకులన్నింటినీ చేర్చారు. అలా చేర్చడం ద్వారా ఆర్బీఐ వీటిపైన సూపర్వైజ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి సెక్షన్ 45ని సవరణ చేస్తున్నారు. ఈ బ్యాంకుల క్రమబద్ధీకరణ చట్టం 1949లో సెక్షన్ 45, మళ్ళీ అభ్యర్థులు కన్ఫ్యూజ్ కాకండి. ఒక చట్టం ఏ చట్టం తీసుకున్నా అందులో అంతర్లీనంగా సెక్షన్స్ ఉంటాయి. ఈ సెక్షన్లు ఇందులో ఉండేది 1, 2, 3, 4 అని కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఈ సెక్షన్స్ ని మళ్ళీ వేరే చట్టంలోని సెక్షన్స్ తో కంపేర్ చేయకండి. అది ముందుగా గుర్తుంచుకోండి. ఇందాక మీకు ఒకటి చెప్పాను నేను. ఆర్పిఏ యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లోని సెక్షన్ 60ని సవరణ అని చెప్పాను. మళ్ళీ ఆ సెక్షన్ 60ని ఈ సెక్షన్ 45ని కలపకండి. ఈ చట్టంలోని సెక్షన్ 45, ఆ చట్టంలోని సెక్షన్ 60. సో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని సవరణ చేస్తూ సెక్షన్ 45ని కూడా సవరణ చేశారు. దీని ద్వారా ఏమవుతుందంటే బ్యాంకుల యొక్క ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం జరగకుండా బ్యాంకులని రన్ చేయాలని చెప్పేసి ఇటీవల వార్తలు నిలిచింది. సో ఈ రకంగా బ్యాంకుల క్రమబద్ధీకరణ అనేది కూడా ఇటీవల వార్తలు నుంచి దానికి సంబంధించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు దీనికి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అలా తాత్కాలిక చట్టం రాష్ట్రపతికి కల్పించబడిన ఒక అధికారము ఆర్టికల్ 123లో ఉంటుంది. చట్టసభలతో సంబంధం లేకుండా తను తాత్కాలిక చట్టాన్ని తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సంకల్ప పర్వ. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక అంశాన్ని ప్రసంగించారు. ఏమన్నారంటే ప్రతి ఒక్కరు కూడా 5 మొక్కలని నాటాలి, లేదా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కనీసం 5 మొక్కలు నాటండి అని చెప్పేసి ఒక నినాదాన్ని ఇచ్చారు. ఎందుకు నినాదం ఇచ్చారు మీరు చూడండి. వర్షాకాలంలో ఎక్కువ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వమైనా లేదా రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా మొక్కలకు సంబంధించి నాటే కార్యక్రమాలు చేస్తుంది. మన తెలంగాణ తీసుకోండి, హరితహారం కార్యక్రమం అంటారు. అదేదో ఎండాకాలంలో పెట్టారు, మార్చ్ ఏప్రిల్లో పెట్టారు. కారణం ఏంటంటే ఎండాకాలంలో చెట్లు పెడితే ఎండిపోతాయి, ఉన్న చెట్లు ఎండిపోతాయి. అప్పుడు పెట్టరు. ఇప్పుడు ఎందుకు పెడతారు? మాన్సూన్ సెషన్స్. ఇండియా ఇస్ మాన్సూనల్ కంట్రీ కాబట్టి మాన్సూన్ పైన ఆధారపడిన వర్షాలు పడతాయి. వర్షాలు పడ్డప్పుడు చెట్లు పెడితే ఎన్నుకుంటాయని చెప్పేసి ఈ రకంగా చెప్పారు. సో అలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా చెట్ల పైన కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పేసి ఒక నినాదించారు. అలా 5 చెట్లను నాటండి అన్నారు. సో దీనికి సంబంధించి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం వారు ఏం చెప్పారంటే నరేంద్ర మోడీ గారి ఆలోచనల ఆధారంగా ఒక ప్రభుత్వ పథకాన్ని తీసుకురాబోతున్నాం. దాన్ని ఏం చెప్పారంటే సంకల్ప పర్వ అనే ఒక పేరు పెడుతున్నాం. సో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, సో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గారు ఇటీవల ఒక అంశాన్ని చెప్పారు. అదేంటంటే నరేంద్ర మోడీ గారు చెట్లు నాటే ఒక కార్యక్రమం చేపట్టమని చెప్పారు కదా, దానికి సంబంధించి ఒక పథకాన్ని తీసుకురాబోతున్నాము. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే జూన్ 28 నుండి జూలై 12 వరకు ప్రతి ఒక్క ప్రభుత్వ రంగ కార్యాలయంలోనూ, పాఠశాలల్లోనూ, లేకపోతే కళాశాలల్లోనూ అన్నింటా కూడా ప్రతి వ్యక్తి అయితే ఇంట్లో కానివ్వండి, భారతదేశంలోని ప్రతి పౌరుడు కూడా మొక్కలు నాటండి. మీకు ఎన్ని మొక్కలు అనిపిస్తే అన్ని మొక్కలు నాటండి. కనీసం 5 కానీ 1 కానీ కనీసం నాటండి అని చెప్పారు. ముఖ్యంగా కొన్ని మొక్కల్ని స్పెసిఫికేషన్ ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు. ఆ పేర్లు ఏంటంటే బార్గాడ్ చెట్టు, ఆవ్లా, పీపల్, అశోక చెట్లు అండ్ బేల్ చెట్లు, 5 రకాల చెట్లను ప్రసంగించారు. ప్రతి ఒక్క వ్యక్తి ఈ 5 చెట్లను పెంచండి అని చెప్పారు. సో ఇవన్నీ హర్బల్ ప్లాంట్స్. సో హర్బల్ ఇండియా చేయండి అని చెప్పి ఒక ప్రసంగం చేశారు. హర్బల్ ఇండియా
ఆయుర్వేదిక్ సంబంధించి. ఇటీవల హర్బల్ రోడ్స్ అనే కాన్సెప్ట్ ఏ రాష్ట్రంలో అమలుకు వచ్చింది అంటారు? యూపీ ప్రభుత్వం మే నెలలో హర్బల్ రోడ్స్ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. ఆ రాష్ట్రం నుండి వెళ్ళే రాష్ట్ర రహదారులు కానివ్వండి, జాతీయ రహదారులు కానివ్వండి, రహదారుల వెంట హర్బల్ చెట్లను నాటే కార్యక్రమం దాదాపు 800 కిలోమీటర్ల రోడ్ల పొడవునా కూడా హర్బల్ రోడ్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది యూపీ. సో దానికి లింక్ చేసుకోండి. అది వేరే ప్రోగ్రాము, అది రాష్ట్ర పథకము, ఇది జాతీయ పథకం. జాతీయం కింద అందరూ కూడా ఈ 5 చెట్లకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. దొరికితే వీటి పెట్టండి, ఇవి దొరకకపోతే పెట్టకుండా ఉండకండి. ఏదో ఒక చెట్టు అయితే నాటండి, మీకు నచ్చిన చెట్లను నాటండి. 5 నుండి 6 చెట్లు కానీ మినిమం నాటండి. ఒక్కొక్క ఇంటికి తీసుకోండి, లేకపోతే పాఠశాల కానీ ప్రభుత్వ కార్యాలయం కానీ చేయండి అని చెప్పేసి జూన్ 28 నుండి జూలై 12 వరకు. సింపుల్ చెప్పాలంటే ఇది హరితహారం లాంటి కార్యక్రమమే, కానీ జాతీయ స్థాయిలో. అండ్ ఇంకొకటి గుర్తుంచుకోండి, అడవులను పెంచే కార్యక్రమం పైన అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు రెండింటికి ఉంటాయి. కారణం ఏంటంటే అది ఉమ్మడి జాబితాలోని అంశం. ఉమ్మడి మన దగ్గర జాబితాలు ఉంటాయి. షెడ్యూల్ 7లో అధికారాల విభజన, మన దగ్గర కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. సో ఇలాంటి ఫెడరల్ సిస్టమ్ లక్షణాలలో అధికారాల విభజన అనేది ఖచ్చితంగా చేయాలి, లేకపోతే గొడవలు అవుతాయి. అందుకోసము కేంద్ర ప్రభుత్వం చేసే కేంద్ర జాబితా అంటాం, రాష్ట్ర ప్రభుత్వం చేసే రాష్ట్ర జాబితా అంటాం. ఉమ్మడి జాబితాలు ఎవరు చేస్తారు? కేంద్రము, రాష్ట్రం ఇద్దరు చేసుకోవచ్చు. అలా ఉమ్మడి జాబితాలో అడవులు అనే అంశం ఉంటుంది. అందుకే చూడండి, రాష్ట్రంలో మొక్కలు రాష్ట్ర ప్రభుత్వాలు నాటుతుంది, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నాటమని చెప్తుంది. ఉమ్మడి జాబితాలోని అంశం. అండ్ ఇంకొకటి, భారతదేశంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి, అడవులను కాపాడే చర్యలు రాజ్యం తీసుకోవాలి లేదా ప్రభుత్వం తీసుకోవాలని రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 48A ఆధారంగానే చెట్లను నాటే కార్యక్రమాలను ప్రభుత్వాలు చేస్తాయి. అన్ని రాష్ట్రాలు చేస్తాయంటే చేయొచ్చు, చేయకపోవచ్చు, ఎందుకంటే ఆదేశిక సూత్రాలు. ఓకే, సో ఈ రకంగా సంకల్ప పర్వ అనే ఒక పేరుని ఇటీవల వార్తల్లో సంకల్ప పర్వ దేనికి సంబంధించింది, ఎవరు చెప్తే ఎవరు స్టార్ట్ చేశారు, ఏ మినిస్ట్రీ స్టార్ట్ చేసింది? మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్. అండ్ ఇంకొకటి నషా ముక్త భారత్. నషా ముక్త భారత్ ఇది ఈరోజు వార్తలు నిలిచిన ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్. మనం క్రితం క్లాస్లో నేర్చుకున్నాం. జూన్ 26వ తేదీకి సంబంధించి ఇంటర్నేషనల్ డే అగైనిస్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. దీని గురించి మీకు దాదాపు ఏ రకంగా ఉంటుంది? యుఎన్ఓడిసి అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ అని. ఈ సంవత్సరం దీనికి సంబంధించిన నినాదం బెటర్ నాలెడ్జ్ ఫర్ బెటర్ కేర్. ఇవన్నీ మనం క్రితం వీడియోలో చూసుకున్నాం. సో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సోషల్ జస్టిస్ మినిస్ట్రీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎంపవర్మెంట్. సో ఈ మినిస్ట్రీ వారు ఏం చెప్పారు అంటే, ఇటు తావర్చంద్ గెహ్లాట్, ఈ మినిస్ట్రీ కన్సర్న్ మినిస్టర్ ఎవరంటే తావర్చంద్ గెహ్లాట్ గారు ఏం చెప్పారంటే, డ్రగ్స్ అనేవి ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి భయానకమైన చర్యలు. యువత డ్రగ్స్ బారిన పడ్డప్పుడు ఏ దేశమైనా కూడా దారుణంగా నష్టపోతుంది. చాలా విషయాల్లో దేశం వెనక పడిపోతుంది. అందుకే డ్రగ్స్ని నిర్మూలించాలి అని చెప్పేసి డ్రగ్ ఫ్రీ ఇండియా అనే ఒక క్యాంపెయిన్ చేశారు. డ్రగ్ ఫ్రీ ఇండియా అని చెప్పేసి 2020 నుండి 2021 వరకు డ్రగ్ ఫ్రీ ఇండియా, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ అంటారు. నషాముక్త భారత్ అంటే ఏంటంటే యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ అని చెప్పేసి డ్రగ్స్ పైన అవగాహన కల్పించాలి. యువతను డ్రగ్స్ తీసుకోకుండా, క్యానాబిస్ కానివ్వండి, హెరాయిన్ కానివ్వండి, ఓపియాయిడ్స్ కానివ్వండి, గంజాయి ఇలాంటి వాటి బారిన యువత పడకూడదు అని చెప్పేసి వాటి గురించి అవగాహన కల్పించాలని 1 year పాటు నషాముక్త్ భారత్ అనే ఒక పేరుతో ఒక క్యాంపెయినింగ్ అనేది చేపడుతున్నారు. సోషల్ జస్టిస్ అండ్ మినిస్ట్రీ, ఎంపవర్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఈ పథకాన్ని ప్రారంభించారు. పథకం అనకండి, ఇది ఒక క్యాంపెయినింగ్, ఒక అవగాహన క్యాంపెయిన్ మాత్రం, ఇది పథకం కాదు. అవగాహన కల్పించాలి అని చెప్పేసి దేశంలో అత్యధికంగా డ్రగ్స్ బారిన పడిన 272 జిల్లాలను టార్గెట్ చేశారు. 272 జిల్లాలను టార్గెట్ చేసి నషాముక్త్ భారత్, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ లేకపోతే డ్రగ్ ఫ్రీ ఇండియా చేయడానికి చేశారు. అలా 1 year పాటు ఈ నషాముక్త్ భారత్ ని అమలు చేస్తామని చెప్పేసి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారు ఈ డిస్ట్రిక్ట్స్ అన్నింటినీ సెలెక్ట్ చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, నేను మీకు చెప్పాను భారతదేశంలో డ్రగ్స్ కి సంబంధించి అత్యున్నతంగా ఎవరు చూస్తారంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరియు డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ యాక్ట్ వారు. సో ఈ రకంగా నషాముక్త భారత్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచిన ఇంకొక అంశం. అండ్ ఇంకొకటి ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంకొక టాపిక్ మనకి ఏంటంటే నవరక్షక్. ఈ నవరక్షక్ అంటే ఏంటంటే పీపీఈ కిట్.
మనం చూసాము కరోనా కాలంలో అన్ని పీపీసీ వస్తున్నాయి. డిఆర్డిఓ వారు తయారు చేసిన బయోసూట్ అని పేరుతో తయారు చేశారు. అలా ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థ వారు పీపీఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్స్ అంటే నేను ఎగ్జాంపుల్ కరోనా బారిన పడ్డ పేషెంట్స్ ని డీల్ చేస్తున్నాను. నేను డాక్టర్ అనుకోండి, డాక్టర్ కరోనా బారిన పడ్డ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేయాలి, ఇంజెక్షన్స్ చేయాలి, మెడికేషన్ చేయాలి, వాళ్ళ టెంపరేచర్ చూడాలి, వ్యాధి లక్షణాలు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. అలా అత్యున్నతంగా విజృంభిస్తుంది కరోనా. ఒకరి నుండి ఒకరికి విస్తృతంగా గాలి నుండే వస్తే మా డాక్టర్ కూడా వస్తుంది కదా. అందుకోసం డాక్టర్స్ ఏం చేస్తారు, వాళ్ళకి వ్యాధి సంక్రమించకుండా టోటల్ షీల్డ్ లాగా ఒక ప్రొటెక్టివ్ కిట్ అనేది వేసుకుంటారు. ప్రొటెక్టివ్గా ఒక జాకెట్ లాగా వేసుకుంటారు, పైనుండి కిందకి గాలి కూడా చొరకుండా. సో దాన్ని పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటారు. ఈ రోజు నవరక్షక అనే పేరుతో పర్సనల్ ప్రొటెక్టివ్ కిట్ ఎవరు తయారు చేయబోతున్నారంటే ఇండియన్ గార్మెంట్ కంపెనీ. ఇది ఎక్కడ పనిచేస్తుంది అంటే ఆగ్రాకి సంబంధించిన ఒక ప్రైవేట్ సంస్థనే. ఇది ఒక అపరెల్ ఫ్యాక్టరీ. అపరెల్ అంటే మనకి బట్టలకు సంబంధించింది. ఇండియన్ గార్మెంట్ ఫ్యాక్టరీకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఇది ఇంపార్టెంట్. ఇది ఎవరు ఇచ్చారంటే నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భారత ప్రభుత్వంలోని ఈ రీసెర్చ్ సంస్థ వీరికి టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. అంటే ఇది ప్రభుత్వ రంగంలో తయారవబోతున్నాయి అన్నట్టు. కనీసం 1,00,000 పీపీలను తయారు చేయాలి, అలా చేయాలని చెప్పి కొన్ని టార్గెట్స్ ఇస్తారు. సో ఇలా ప్రైవేట్ కంపెనీ ద్వారా భారత ప్రభుత్వంలోని రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరైతే ఉంటారో వారు వీళ్ళకి టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చి నవరక్షక్ పేరుతో పీపీఈ కిట్లను తయారు చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఇంకొక అంశం ఏంటంటే ప్లాసిబో తరచూ వార్తలు చూస్తున్నాం, ముఖ్యంగా కరోనా టైంలో చూస్తున్నాం. ప్లాసిబో. సో ప్లాసిబో అని మీరు గూగుల్లో కొట్టిన దీని మీనింగ్ వస్తుంది. కామన్గా దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే ఎగ్జాంపుల్ మీరు జ్వరం బారిన పడ్డారు అనుకోండి, టాబ్లెట్ వేసుకుంటారు. కొంతమందికి సైకలాజికల్ ఎఫెక్ట్గా కూడా వ్యాధులు నయమవుతాయి. సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమంది కంట్లో మండి వేసినప్పుడు మండింది అనుకోండి, దాని ఇంపాక్ట్, దాని ప్రభావం మనమే చూపుతుంది, పోతుంది అని ఒక సైకలాజికల్గా ఫ్రీ అవుతారు. ముఖ్యంగా సైకలాజికల్గా బయటపడ్డప్పుడు దేన్నైనా జయిస్తారు. సో సైకలాజికల్గా బయటపడడానికి మనకి ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ జ్వరం మందు ఉందనుకోండి, ఇందులో ఏపీఐ ఏంటంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్. అంటే ఇందులో మనం పెట్టే మందు పారాసిటమాల్లో పెట్టేది ఏంటిదంటే మనకు కామన్గా పారాసిటమాల్. సో ఇది ఎగ్జాంపుల్ క్రోసిన్ కానీ డోలో కానీ ఉందనుకోండి, ఇందులో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పారాసిటమాల్ అనే మందు దేనేం చేస్తుంది, టెంపరేచర్ యాంటీపైరెటిక్ డ్రగ్. యాంటీపైరెటిక్ అంటే ఏంటి, పైరో అంటే ఎక్కువ టెంపరేచర్, యాంటీ తక్కువ చేయాలి. టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇచ్చేది యాంటీపైరెటిక్. టెంపరేచర్ మన శరీరంలో ఎప్పుడు పెరుగుతుంది, జ్వరం వచ్చినప్పుడు టెంపరేచర్ పెరుగుతుంది. సో ఆ టెంపరేచర్ తగ్గించడానికి యాంటీపైరెటిక్ డ్రగ్ వేస్తాము. సో ఈ యాంటీపైరెటిక్ అనేది మన శరీరం మీద ప్రభావం చూపి నయం చేస్తుంది. సో ఇలా సైకలాజికల్గా ఇంపాక్ట్ ఉంటుంది అండ్ మనకి బయాలజికల్గా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్లాసిబో అనేది దీనికి సంబంధించింది. సో ప్లాసిబో అంటే సేమ్ టాబ్లెట్ ఉంటుంది చూడడానికి, కానీ ఈ టాబ్లెట్లో ఈ పారాసిటమాల్ అనే డ్రగ్ ఉంటుందని చెప్పాను కదా, ఈ డ్రగ్ ఉండదు. అంటే ఏంటిది, ఒక డమ్మీ టాబ్లెట్ అన్నట్టుది. ఒక డమ్మీ, కేవలం టాబ్లెట్ ఉందా అంటే టాబ్లెట్ ఉంది, టాబ్లెట్ వేసుకున్నాం అంటే వేసుకున్నాం, కానీ పారాసిటమాల్ అనే డ్రగ్ ఉండదు. ఎలా నింపుతారు దీని అంటే అడిటివ్స్, ఎక్సిపియన్స్, వేరేమన్నా ఎక్స్ట్రాగా షుగర్స్ కానీ స్టార్చ్ కానీ యాడ్ చేసి ఒక ప్లాసిబో మెడిసిన్ తయారు చేస్తారు. సిరప్ అయినా టాబ్లెట్ అయినా ఏదైనా కూడా ప్లాసిబోస్ తయారు చేస్తారు, ఎందుకంటే మెంటల్గా కొంచెం ఇంపాక్ట్ చూపించడానికి. సో ప్లాసిబో అనేది ఇటీవల తరచూ వార్తలు. ప్లాసిబో అంటే ఏంటంటే ఒక మిమిక్, సింపుల్ చెప్పాలంటే ఒక యాక్టివ్ డ్రగ్ కాకుండా ఒక డూప్లికేట్ టాబ్లెట్. ఒక దాంట్లో పారాసిటమాల్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో, మందు ఉంటుందో, అది మనకు ఒరిజినల్ టాబ్లెట్. ఇంకొక దానిలో సేమ్ అదే రూపురేఖలతో అలాగే ఉంటుంది చూడడానికి, కానీ ఇందులో మన శరీరంపై పనిచేసే మందు ఏదైతే ఉంటుందో అది ఉండదు. ఆ ఉండే డమ్మీ ఉంటుంది కదా, ఆ డమ్మీ మందును ప్లాసిబో అంటారు. ఆ డమ్మీ టాబ్లెటే కావచ్చు, సిరపే కావచ్చు, ఇంజెక్షనే కావచ్చు. సో ఈ రకంగా ప్లాసిబో అనే పదం తరచూ వార్తలు వచ్చింది. ప్లాసిబో అంటే ఎగ్జామ్లో వస్తే చూడండి, ఏం లేదు, అందులో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ లేకుండా చేసే మందులు. ఎందుకు అంటే మెంటల్గా డిస్ట్రెస్ని తగ్గించడానికి. సో ఇది ఒకటి వార్తలు నిలిచింది ఈరోజు. అండ్ ఇంకొకటి లాస్ట్ మనకి ఈరోజు ఏంటంటే ఇంకొకటి టాపిక్ పాటర్స్ వీల్కి సంబంధించి. పాటర్స్ వీల్ ఇటీవల
చారిత్రక పోఖ్రాన్ పట్టణం వార్తల్లో నిలిచింది అని మనం క్రితం వీడియోలో చెప్పుకున్నాం. పోఖ్రాన్ రాజస్థాన్లో ఉంటుంది. అణు పరీక్షలు జరిగిన ఆ ప్రాంతం మళ్ళీ వార్తలోకి వచ్చిందని నేర్చుకున్నాము. ఎందుకు నేర్చుకున్నాము? కేవీఐసి వారు, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, వీరు ఏం చేస్తారంటే కుటీర పరిశ్రమకు సంబంధించి లేకపోతే కుల వృత్తులపైన ఆధారపడే వాళ్ళకు కానివ్వండి, వాళ్ళకి సబ్సిడీలు కానీ వాళ్ళకి ఎక్విప్మెంట్స్ కానీ ప్రొవైడ్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తుంది ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్. సో వీళ్ళు ఇటీవల పాటర్స్ ని పంచారు. ఎలక్ట్రిక్ పాటర్స్ అన్నాను. ఎలక్ట్రిక్ పాటర్స్ అంటే పాటర్స్ వీల్. సో ఏ పథకం కింద అంటే కుమార్ సశక్తికరణ్ అభియాన్, కుమార్ సశక్తికరణ్ అభియాన్ కింద పోఖ్రాన్ సిటీలో ఈ కుమ్మరి వాళ్ళు ఎవరైతే ఉంటారో కుండలు తయారు చేసే వారికి ఆ టెర్రాకోట ఆధారంగా చేసే ప్లేట్లు కానివ్వండి, మట్టితో తయారు చేసే వారికి కాల్చిన మట్టితో తయారు చేసేవి టెర్రాకోట అంటారు. సో వాటిపై డిపెండ్ అయ్యే కుటుంబాలకి 80 పాటర్స్ వీల్ని పంచారు. పాటర్స్ వీల్ని కానివ్వండి, ఎక్విప్మెంట్స్ పంచారు. విద్యుత్ ఆధారంగా తయారు చేసే యంత్రాలను పంచారు. సేమ్ ఇదే సంఘటన ఈరోజు మళ్ళీ వారణాసిలో జరిగింది. వారణాసి అనగానే మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. వారణాసి ఎవరి నియోజకవర్గం అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నియోజకవర్గం. అక్కడి నుండి ఎంపీగా గెలిచాడు 2 సార్లు. సో వారణాసి నరేంద్ర మోడీ గారి ఓన్ కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ ఈ పాటర్స్ వీల్ని దాదాపు 80 పైచిలుకు కుటుంబాలకు విద్యుత్ ద్వారా నడిచే పాటర్స్ వీల్ని పంచారు. దాని ద్వారా ఏం చేస్తారు? దీపాలు తయారు చేయడం కానివ్వండి, రానున్న పండుగలకు సంబంధించి దీపాలు కానివ్వండి, అవన్నీ కూడా మనమే తయారు చేసుకోవాలి అని ముఖ్యంగా పంచుతూ వీళ్ళు ఏం చెప్పారంటే స్వదేశీ అనే పదాన్ని చెప్పారు. స్వదేశీ, స్వదేశంలో తయారయ్యే వస్తువులనే వాడాలి అని స్వదేశీ అనే నినాదం ఇటీవల కాలంలో బాగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా చైనాతో ఘర్షణ జరిగిన తర్వాత స్వదేశీ 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 అనే పదం వింటున్నాం. సో స్వదేశీ పనిముట్లు, పని ఆధారంగా లేకపోతే స్వదేశంలో తయారయ్యే పరికరాలను వాడడం కానీ చేయండి అని చెప్పేసి ఇలా కుమార్ సశక్తికరణ్ అభియాన్ కింద వారణాసి కూడా నిలిచింది. మొన్నేమో పోఖ్రాన్, ఈరోజు వారణాసి. సో ఈ రకంగా కేవీఐసి వారు పనిముట్లను లేదా యంత్రాల ద్వారా నడిచే ఏవైతే ఉంటాయో వాటిని పంపిస్తున్నారు, ఎలక్ట్రిక్ ఆధారంగా నడిచే యంత్రాలను. సో ఈ రకంగా ఇది వార్తల్లో నిలవడం జరిగింది. సో ఇవన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఏమేమి చేస్తుంది ఎగ్జాంపుల్, సశక్తికరణ్ యోజన ఏంటి, లేకపోతే మనకి ఈ రోజు వార్తలు చెట్లు పెంచే కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చూసుకోండి. కొత్తగా వార్తలు వచ్చిన బయోస్యూటే కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి, లేదంటే ఆ టర్పిడో ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బిట్స్ రాసేసుకుని ప్రిపేర్ అవ్వండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.